50 ఏళ్ళు గుర్తుండిపోయేలా జీవితం ఉండాలి. కానీ 20 సార్లు గెలిచి హైయెస్ట్గా గెలిచిన, హ్యాట్రిక్ కొట్టిన, 4 సార్లు గెలిచిన, 20 సార్లు గెలిచిన అంటే అవతలోని కొని గెలవచ్చు, యువతలోని కొట్టి గెలవచ్చు, పక్కొని తొక్కి గెలవచ్చు. డబ్బు బాగుంటే మదమెక్కి ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజల్లో మనసు మాత్రం గెలవలేం. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ ఒకటి ఏమంటారు, ప్రజల్ని అమ్ముడు పోతారు. ప్రజలు ఎందుకు అమ్ముడు పోతారండి? నువ్వు తాగి లోకమంతా ఊగుతుంది, నేను స్టడీగా ఉన్నా అంటే తాగింది నువ్వు, లోకం కాదు. అదే అర్థం చేస్తా. 20 సార్లు గెలిచినా ఒకటే, మీరు ఒక్కసారి గెలిచినా. నేను వాళ్ళతో పోల్చట్లే. నేను ఎప్పుడు ఎవరిని కంపారిజన్ చేసుకొని, ఇది నా నేచర్. నేను నన్నుగానే నాకు నేను ఎవరిని మోసం చేయకుండా, ఎటువంటి ఉచిత హామీలు ఇవ్వకుండా 100% ప్రజలకు సొంత డబ్బుతో సర్వీస్ చేస్తా. నేను నాతో అయింది నేను చేస్తా. నాతో గాంధీ మాట్లాడా. అగెనిస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి అగెనిస్ట్ పోను. ఓకే, ఒకసారి నిర్మల్ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు, గంగాధర్ గారు. గంగాధర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నాకు ఒక డౌట్ సార్. ఇవి ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి కదా సార్, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ని ఒక చట్టం చేస్తే సరిపోతుంది కదా సార్. ఇవన్నీ ఎందుకు సార్? ఆయన ఏమంటారంటే ప్రైవేట్ స్కూల్లో లేని వాళ్ళకి కాకుండా అంతే కదా. ఇప్పుడు IIIT ఉంది కదా, IIIT గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సీటు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి లేదు. బాసరా కావచ్చు, ఎక్కడ ఉంటే అక్కడ. IIITకి అదే కదా, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళే. అదే దానివల్లనే గవర్నమెంట్ స్కూళ్ళు కొంచెం పెరిగినాయి. లేకపోతే ఇంకా పూర్తిగా డిఫాల్ట్లోకి వెళ్ళిపోయేది. అది నిజం, తప్పేం లేదు. అంటే అది క్రైటీరియా, రిజర్వేషన్లు కూడా గవర్నమెంట్ స్కూల్ నెలకు ఇవ్వాలి అంటే అట్లేం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మండలం నుంచి టాప్ 1, 2, 3లను సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు, మార్కులను బట్టే తప్ప కుల బేసం. నేను అనేది ఫ్యూచర్ లో మీరు అంటున్న ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్స్ గవర్నమెంట్ స్కూల్లో డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు, ఎబో పావర్టీ లైన్ అయిన ప్రతి ఒక్కరు కన్వర్ట్ టు ఓసీ, అంటే ఓపెన్ కాంపిటీషన్, నాట్ ఫార్వర్డ్ క్లాస్. ఓపెన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. బీసీ అయినా ఎస్సీ అయినా ఎవరమైనా సరే, అప్పుడే అందరూ బాగుపడతారు. వాళ్ళు ఓసీలుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి, వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా. మర్రి చెట్టు కింద మొలకలెత్తినట్టు మర్రి చెట్టు లాగా పాకడం కాదు, 10 మందిని బతికించేటట్టు పెరగాల. కానీ తను పెరిగితే చాలు అని ఆలోచిస్తారు. ఉద్యోగం రానన్ని రోజులు ఉద్యోగం పోతే వాడు డబ్బులు అడిగిండు, లంచం అడిగిండు, నాకు ఉద్యోగం వస్తలేదు, నా దగ్గర డబ్బు లేకనే అని గొడవ చేస్తారు. అదే కష్టపడే తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఈయన చేసే పని ఏంది? అదే లంచం మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా అంటే మనం క్లోజ్ చేసే సమయం అయింది సార్. మీ కాన్సెప్ట్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాబట్టి డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు టీవీలో కూడా చాలా మంది, వేలాది మంది వాచ్ చేస్తున్నారు. అంటే చాలా ఇంట్రెస్టింగ్. నాకు వచ్చిన 3 కాల్స్ కూడా పాజిటివే, అందరు కూడా అభినందించారు. మేబీ వాడు దానిలో రెడ్డీలు ఉండొచ్చు, నాన్ రెడ్డీస్ కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను మనుషుల గురించి, సమాజం గురించి మాట్లాడినా కానీ కులాల గురించి మాట్లాడలేదు కదా. వ్యవస్థలో కామెంట్స్ కొద్దిమంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు, నేను రెడ్డిల గురించి, అగ్రవర్ణాలు. ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ షార్ట్ టర్మ్ లో, నేను ఇవాళ మీ దగ్గరికి రావడానికి కారణం మీ దాంట్లో నేను మాట్లాడిన దానికి జరిగిన వైరల్లో అర్థం చేసుకునే వాళ్ళు కొందరు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి అదే జీలో రావాలనుకున్నా మీరు పిలిచారు, నేను వచ్చి మీకు యాక్సెప్ట్ చేసిన. నేను సంవత్సరం అవుతుంది మీడియా ముందుకి రాక, మళ్ళీ తిరిగి మీడియా ముందుకి ఇవ్వాలి. ఎందుకు రాలేదు? సంవత్సరం బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, దానికి అదేం లేదండి. ఆశించడానికి కూడా బీజేపీ లీడర్ కూడా ఇస్తా అంటే అప్పుడు వద్దన్నారు. యాక్చువల్లీ మీకే ఫస్ట్ వచ్చింది ప్రతిపాదన. నాకు వచ్చిండొచ్చు, నేను వద్దనొచ్చు, అది తర్వాత విషయం, అది ఇంటర్నల్ మ్యాటర్. ఇకపోతే నేను ఈ ఆశించడము దానికి కూడా అర్హత ఉందా లేదా చూసుకొని ఆశిస్తాం. గెలవగానే వెంటనే ఏ క్వాలిఫికేషన్ మీద ఇవ్వాలి నాకు అధ్యక్ష పదవి? రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీద ఇద్దరు మీద గెలిచారని. అది నాకు అవసరం లేదు, ఆ క్వాలిఫికేషన్ నాకు అవసరం లేదు. అట్లా ఒకరి కాదు తప్పు. ఆ స్థాయిలో వాళ్ళు వస్తారని నేను ఎలక్షన్ లో 5 ఏళ్ల నుంచి కష్టపడలేదు, జనంలో తిరగలేదు. జనం కోసము నేను వాళ్ళు వస్తారని చెప్పి నేను జనంలో తిరగలేదు. నేను తిరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత 6 నెలల ముందు కేసీఆర్ గారు, నెల ముందు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారు వచ్చినాక వారి మీద గెలవడమే నాకు క్వాలిఫికేషన్ అంటే మా నాయన చదివిస్తేనే 10th పాస్ అయిన అన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీ నియోజకవర్గం ప్రజలు ఫీల్ అయినారా, రేవంత్ రెడ్డి గెలిపిస్తే మాకు ముఖ్యమంత్రి అయినాడు బాగుండేది, లేదా కేసీఆర్ కు అనవసరంగా కోపం? ఎవరి కొడుకు వారికే ముద్దండి. ముక్కిడోడా, గుడ్డోడా, కర్రోడా, తెల్లోడా కాదు, తల్లికి కొడుకు ముద్దే. మా కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వర్క్స్ గవర్నమెంట్ ఎక్కువ ఫండ్, ఎందుకంటే ఇప్పుడు కొడంగల్ డెవలప్ చేసుకుంటున్నాడు కదా రేవంత్ రెడ్డి.
అంటే ఏ ముఖ్యమంత్రి అయితే వాళ్ళ ఊరే డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది నాకు తెలియదు. రాష్ట్రం అంతా సమానంగా చూడాలనేది నా చూస్తున్నారా? అట్లా చూడట్లేదు కదా. అది ఇప్పుడు ఈ సందర్భంలో అది మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ప్రజలకు ఏది చేయాలనుకుంటే ఎట్లా మీరు రేవంత్ రెడ్డి కలిసారా ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఇండివిజువల్ గా కలిసిన సందర్భం ఉందా అసెంబ్లీలో? లేదండి, ఒకటేసారి కలిసాము. నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెళ్ళి నమస్కారం చేసి కలిసి వచ్చాము. మొన్న కామారెడ్డి వచ్చినప్పుడు కలిసాం. ఏమన్నా అన్నారా? ఏముంటదండి, జనరల్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు, నేను ఎమ్మెల్యే హోదాలో పోయినాం. ఆయన పైన ఆయన చేసి డెవలప్మెంట్ వర్క్స్ దాని గురించి ఏమన్నా అడిగారా? స్పెసిఫిక్ గా కాన్స్టిట్యున్సీ అవన్నీ చేయండి, ఎస్టిమేషన్ చేయండి, కొడంగల్ లాగానే కామారెడ్డి చూసుకుంటా, నాకు వేరే తేడా లేదని చెప్పిండు. మీరు ఈ కష్టకాలంలో వచ్చినందుకు ఆ మాట చెప్పినందుకు చాలా సంతోషం అన్నా అని చెప్పి నేను కూడా చెప్పిన. వీడియో మీ దగ్గర ఉంటది. నేను సేమ్ డైలాగ్ కొడంగల్ ఎంతలో కామారెడ్డి కూడా అంతా అన్నారు. కష్టకాలంలో వచ్చినందుకు ధన్యవాదాలు అన్నా అని నేను కూడా చెప్పిన. మాట మార్చాల్సిన అవసరం. మంచి రిలేషన్ ఉంది. నేను ఎవరికి వ్యక్తిగతంగా శత్రువుని కాదు, నేను సమాజపరంగా ఉన్న లోపాలకు శత్రువుని, నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇగ్నోర్ చేసిన వాళ్ళకి శత్రువుని, తప్పు చేస్తున్న వ్యక్తికి శత్రువుని తప్ప నేను ఏ కులానికి, మతానికి, వ్యక్తికి ఎవరికి శత్రువుని కాదు. నాకు అటువంటి పగలు ప్రతీకారాలు ఉండవు. నేను ఎంత ప్రశాంతంగా ఉంటా అంటే నేను 9 వరకు తిని పడుకుంటా, మార్నింగ్ 3:30-4 గంటలకు లేచి కూర్చుంటా. నేను ఎప్పుడు కూడా నేను టెన్షన్ పడను, నాకు అవసరం లేదు. నేను ఎవరి మీద పగబడవ పట్టను, నన్ను తిట్టినా నేను పట్టించుకోను. కారణం ఏంటంటే నా ఆత్మవిమర్శ నేను చేసుకుంటా. ఒక నిమిషం ఆలోచిస్తే ఎందుకు తిట్టిండు, నేనేమన్నా తప్పు చేసినా, నా నడవడికలో ఏమన్నా తేడా ఉందా, నా మాట ఏమన్నా జారిపోయిందా అని రివీల్ చేసుకుంటాను. నేను కామెంట్ చేసిన వ్యక్తి చేసిన తర్వాత మళ్ళీ మీ వీడియో 10 సార్లు చూసిన. నేను ఎక్కడైనా మరి సడన్ గా నేను ఏమైనా ఎమోషన్లో మాట్లాడినా. యాక్చువల్ నేను పోయింది హైడ్రా మీద కేసు, టీజేఎస్సీ మీద, హెచ్ఎండిఏ మీద, జిహెచ్ఎంసీ మీద, ఈ రేరా మీద, 5 మీద అధికారుల తప్పిదం వల్లనే హైదరాబాద్కు ఈ నష్టం వచ్చింది. గత ప్రభుత్వం చెర్లన మీద కేసు ఫైల్ చేసినాం. ఆ ఫైల్ హియరింగ్ ఆ రోజు మొదటి హియరింగ్. అదే రోజు బీసీది మధ్యాహ్నం 2:15 ఉంది, మాది 11 గంటలకు ఉంది. 11 గంటలకు పోయినాక అన్ని సంస్థలకు నోటీసులు ఇవ్వమని జడ్జి గారు చెప్పారు. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు పోతే వాళ్ళు మ్యాండమస్ కింద మార్చి మీరు ప్రభుత్వ అధికారుల మీద వేసిరు కదా, వారి మీద ఇవ్వండి. నేనేమి హై రైజులు గులగొట్టాలా, దొంగలను జైలు వేయాలనలేదు. దొంగలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను లోపలేయాలని చెప్తున్నాను. అంతే తప్ప వేరేది ఇది గులగొట్ట అది గులగొట్ట అని మాట్లాడట్లేదు. నేను డిస్ట్రాయ్ ఈజ్ అన్న అది ఏం పెద్ద గొప్పతనం కాదన్న, నిలబెట్టడం గొప్పతనం, గులగొట్టడం ఎంతసేపు ఏదైనా. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. అయితే ఒకటి అంటే దీంతో సంబంధం లేని టాపిక్, మీరు బీజేపీ మీద అలిగారు, భారతీయ జనతా పార్టీ మీద అంటారు, అట్లా ఉందా యాక్టివిటీస్ లో ఫుల్ గా? నన్ను ఏమని గుర్తించారు మీరు ఇక్కడికి పిలవడానికి కారణం? ఎమ్మెల్యే. ఏ పార్టీ ఎమ్మెల్యే? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. నాకు గుర్తింపే తెలుస్తలేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మరి ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి ఎటు పోతున్నారో తెలియట్లేదు. 10 మంది అనర్హత నడుస్తున్నాయి, చూశారు కదా. 10 మంది ఏంది, 190 మంది అట్లాగే ఉన్నారు. దాంట్లో 100% నమ్మాల్సిన విషయమే. అది ప్రజలు ఈ బలుగుతుంది, నువ్వు పార్టీ మారుతాయని చెప్పి చేయాలా. కానీ అట్లాంటి పరిస్థితి అభివృద్ధి కోసం పార్టీ మారుతా ఉంటారు, సొంత అభివృద్ధి కోసమే మారుతారు. అభివృద్ధి కోసం మారిన కాన్స్టిట్యున్సీలల్లో గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది ఒకటి చూపెట్టేమనండి నాకు. మార్పు ఏం జరిగింది? మరి ఏ పార్టీ వచ్చినా అట్లా నా ఈ గుర్తింపే వాళ్ళ ద్వారా జరిగినప్పుడు దాని మీద ఎందుకు అలుగుతాను? నన్ను కన్న తల్లి మీద ఎందుకు అలుగుతా? ఈ జీవితం వాళ్ళు ఇచ్చేది. ఒకవేళ నేను అలిగితే, నిజంగా నేను బుద్ధున్నోడిని అయితే, నిజంగానే వాళ్ళ మీద అలిగితే నేను రాజీనామా చేయాలా, చేసిన తర్వాత అలగాల. పదవి కావాలా, నాకు గుర్తింపు కావాలా, మీదికెళ్ళి మళ్ళీ అన్నం పెట్టినోనే తిట్టాలా? ఇదేం పద్ధతి అండి? తినద్దు, తింటే విశ్వాసంగా ఉండాలా. నేనున్నా, పార్టీ ఇచ్చింది టికెట్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే నేను లైమ్ లైట్లోకి వచ్చిన. అంతకుముందు వెంకటరమణారెడ్డి కాన్స్టిట్యున్సీ మట్టుకే తెలుసు. ఏమైనా తెలిస్తే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తెలుసు కొందరికి. అంతే తప్ప పెద్ద నేనేమి ఫేమస్ లీడర్ నేమ్ కాదు. నేను ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 1 year సైలెంట్ ఉన్నారని, 1 year సైలెంట్ ఉండడానికి కారణం నేను ఒకటే చెప్పినాము. నేను ఎంపీ ఎలక్షన్స్ వరకు తిరిగినాము, పని చేసినాము. ఎమ్మెల్సీ ఎలక్షన్ వరంగల్లో పోయి అక్కడ పని చేసినాము. మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కరీంనగర్లోనే 15 రోజులు ఉన్నాము. నేను పని చేయలేదనేది ఏం లేదు. నాకు మీడియా ఎక్స్పోజర్ అలవాట్లేదు. నా ఎంబట వీడియో కెమెరా పట్టుకొని ఒక ఇద్దరు నా వెనక ఎవరు ఉండరు. అందుకే మొన్న వరదలలో కనపడలేదు. లేకుంటే నేను కార్లకెళ్ళి దిగే ముందు బండిలో క్రేన్ ఆపరేట్ చేసింది. తర్వాత ప్రొక్లైన్ మాదాలకు టెలికాస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు నడిపారేమో కానీ మేము వెంకటరమణారెడ్డి క్రేన్ ఆపరేట్ చేశారు కదా. క్రేన్ ఆపరేట్ మీరే జేసీబీ డ్రైవర్ ఉండి
నేను డ్రైవర్గా లేను, డ్రైవర్ ఉన్నాడు, ఆయన పక్కన కూర్చుండి డిమాలిష్ చేపిస్తున్నాము. అది మొత్తం గోడ బలగొట్టకపోతే వరద పెరిగిపోతుంది, అది తీసేయమని చెప్పేసి 2 hours ఒక 1 kilometer అంతా తీసేసాం. ఎక్కడైనా నేనే అట్లా ఉంటే నా బండి ఒకటి ముందు పోవాలా, నేను దిగే లోపల అన్నస్తుండని చెప్పి పాట పెట్టుకోవడానికి వీడియోగ్రాఫర్ రెడీ ఉంటాడు ఇట్లా పట్టుకొని. ఇక మనం బండ్లకి వెళ్ళి దిగి స్లో మోషన్ లో బాలకృష్ణ దిగినాడు దిగి కిందికెళ్ళో గాలి మీదికెళ్ళో వాన అంతా వస్తుంటే తుఫాన్ వస్తుంటే అందులో తిరుగుతూ అట్ట పోయి ఇటు పోతే ఎటు పోయి నా యాంగిలే చూస్తారు అన్నట్టు. మొత్తం ఆడ ప్రజలది ఏముండదు. అది కాదు అసలు ప్రజల పాట లేదా. ఇప్పుడు అందరు లీడర్స్ రేవంత్ రెడ్డి పాట రీల్స్ మీద షోక్ ఎక్కువైపోయింది, ఫోక్ సాంగ్స్ మీద షోక్ ఎక్కువైపోయింది, చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ. కాబట్టి ఆ షోక్ లేదు కాబట్టి మీడియాలో కనపడలేదు, లేకుంటే ఆ వీడియోలు నేను ముందే రిలీజ్ చేసుకునేది ఉండే. అది అన్నట్టు కానీ నాకు అలవాటు లేదు. ఇక ముందు అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు, అసెంబ్లీలో దాని సందర్భం అసెంబ్లీ కూడా అంత మ్యాచ్ ఫిక్సింగ్ ఇక్కడ ఎమ్మెల్యేల మధ్య అని కూడా మాట్లాడుతూ వైరల్ అయింది కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేనేం టీవీలో ముందరనే చెప్తున్నాను. నాకేముంది అసెంబ్లీని అన్నాం డైరెక్ట్ గా మారాలి అని అంటున్నా. ఎమ్మెల్యేలు మారాలి, చట్టసభలలో వ్యక్తులు మారాలి, వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం అనేది రావాలి. డబ్బులు ఏమవసరం అండి, ఎంతకంటే అవసరం? 10,000 లేనాడు ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, 2 రూమ్లు ఉంటే చాలు, ఒక మోటార్ సైకిల్ ఉంటే చాలు అంటే 2 రూమ్లు అయినాక అయ్యో నాకు నా భార్యకు ఒక రూమ్ సపరేట్ ఉండాలి, నా పిల్లలకు 2 రూమ్లు కానీ 3 bedroom పోతుంది. అది అయిపోయిన తర్వాత ముందట కారు కావాలా, మనం 4 అయితే మోటార్ సైకిల్ మీద పట్టమనుకుంటే కారు అయినాక అయ్యో పిల్లాడు పెద్ద పెరిగే వానికో కారు కావాలా, బిడ్డ పెద్ద పెరిగే దీనికో కారు కావాలా, నా భార్య కిట్టిపాటికి వల్ల దానికో కారు కావాలని చెప్పేసి అదిగా ఉంటుంది. మళ్ళీ నా కారు పాతదైంది, నేను పోయింది పెద్దోళ్ళతోని, నాకు BMW కావాలా, మారుతి వద్ద అనుకోండి. ఇది అయిపోయినాక 2 ఇండ్ల 3 ఇండ్ల కిరాయిలే, కమర్షియల్ హైరేజ్లే. ఏం చేసుకుంటారండి? డబ్బునంతా బొంద మీద పెట్టుకొని పోతారు, అంతా సంపాదించి ఏం చేసుకుంటారు? ఒక లిమిటేషన్ ఉండాలి దేనికైనా, అప్పుడు సంతోషం ఉంటుంది. పండగ రోజు తింటే అది పండగలాగా కొడుతుంది. పండగ రోజు పప్పన్నము నెయ్యి వేసుకొని తింటే, లేదా నాన్ వెజ్ తింటోళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని తింటే అది పండగలాగా కొడుతుంది. రోజు పొద్దు మాపు నాన్ వెజ్ తింటే అది రోజు పండగనే. అది ఏముంటుంది, బోర్ అయిపోదు. దసరా రోజు కూడా ఇంట్లో గదే 4 గదే 1/2 కిలో చికెన్. ఇంకేముంది లైఫ్కో టేస్ట్ ఉండాలా. అది పూర్తిగా మర్చిపోయి బతకడం డబ్బే ప్రాధాన్యం అనుకొని బతుకుతున్నారు. ఎవరికి వాళ్ళు గొప్పగా అనుకుంటున్నారు. దేశం జీడిపి ఏది పెరుగుతున్నది అని అంటే ఇది పీడీపీ పెరిగితే అయిపోయి అనుకుంటారు. పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది పీడీపీ అన్నట్టు. ఈ పీడీపీ పెరిగితే దేశ జీడిపి పెరుగుతుంది అనుకునే వ్యక్తులు తయారైనప్పుడు వ్యవస్థల ఏం లాభం?